కూర్చున్న చెట్టును నరుక్కోవటం అంటే ఇదేనేమో. రాష్ట్ర సరిహద్దుల్లో అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాలను ఎత్తివేశాక రాష్ట్ర ఆదాయానికి గండిపడుతోంది. ఇదే అదనుగా వ్యాపార వాణిజ్య వర్గాల మధ్య జీరో వ్యాపారానికి తెరలేచింది. గతంలో ఉత్తరాది నుంచి వచ్చే సరుకుల వాహనాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 మార్గాల్లోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో తనిఖీ చేసే విధానం ఉండేది. వాటిని ఎత్తివేశాక అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. అక్కడి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తెలంగాణ ముఖద్వారంగా పేరుంది. ఉత్తర దక్షిణ రాష్ట్రాల మధ్య వాహనాల సరుకుల రవాణాంతా ఈ జిల్లా మీదే జరుగుతుంది. గతంలో ఉత్తరాది నుంచి వచ్చే వాహనాలను చెక్పోస్టుల దగ్గర తనిఖీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున ఏడాదికి 28 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉండేది. ఆ తర్వాత చెక్పోస్టులను ఎత్తివేయడంతో ఇప్పుడు అది ఆదాయం పూర్తిగా కోల్పోవలసి వస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే ఆదిలాబాద్ జిల్లాలోని బోరాజు, నిర్మల్ జిల్లాలోని బేల్తారోడ, కుమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్ జిల్లా అంటే వాంకిడిలో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వ్యవస్థ ఒకటి ప్రత్యేకంగా కొనసాగేది. అందులో ఆర్టీఓ, వ్యవసాయము, మార్కెటింగు, ఆబ్కారీ ఇట్లా ఆదాయ వనరులకు సంబంధించిన ప్రతి ఒక్క విభాగానికి సంబంధించి తనిఖీ చేసే విధానం ఉండేది. ప్రధానంగా కేవలం ఒక్కొక్క వాహనానికి తాత్కాలిక అనుమతులు లేకుండా ఓవర్లోడ్తో వెళ్తుందని గుర్తించినప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 28 కోట్ల లాభం వచ్చేది. ఇక అది కాకుండా వాటి భిన్నంగా కొంతమంది ఏఎంవీలు అయితే ఎంవీఏలు ఈ 3 చెక్ పోస్టుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా కొన్ని డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా అనిష దాడులలో లక్షలాది రూపాయలు పోగు చేసుకున్నట్లు అంశాలు కూడా వెల్లడింది. అంటే నిబంధనలుగా జరిగినదే లక్షలాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చి పెడితే నిబంధనలు ఉల్లంఘించి చేస్తే ప్రభుత్వ ఆదాయానికి ఎంతగా గండిపడుతుందో వెల్లడవుతుంది. ఇప్పుడు ఆ తనిఖీ కేంద్రాలను ఎత్తివేయడంతో జీరో వ్యాపారానికి తెరలేచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 3 వైపులా మహారాష్ట్ర ఆనుకొని ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకుంటే అటు మంచిర్యాల, ఇటు కుమరంభీం, ఆసిఫాబాద్, ఇటు నిర్మల్ జిల్లాకు ఏ విధంగా చూసినా కూడా ఆదిలాబాద్లోని బోరాజు, నిర్మల్ జిల్లాలోని బేల్తారోడ, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు అత్యంత పేరున్న వ్యవస్థగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ వీటి ఎత్తివేసిన తర్వాత పూర్తిగా జీరో వ్యాపారమే జోరుగా సాగడానికి మార్గం సుగమమైంది. ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు సరిహద్దునున్న మహారాష్ట్రలో చూసుకుంటే స్టీలు, అట్లాగే సిమెంటు, గోధుమలు మద్యం ధరలో భారీగా తేడా ఉంది. అక్కడ తక్కువ ధర లభిస్తే ఇక్కడ దానికంటే ఎక్కువ ధరకు అమ్ముడు జరుగుతుంది. అందుకని ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారాలు అయితేనేమి, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన వ్యాపార వర్తక వాణిజ్య వర్గాలైతేనేమి మహారాష్ట్ర నుంచి భారీగా సరుకు తక్కువ ధరకు తీసుకొని వచ్చి తెలంగాణ ఇటు దక్షిణాదిలో విక్రయించే దందా సాగుతుంది. దాన్ని పర్యవేక్షించాలంటే ముందుగా ప్రధానంగా వాహనాలను ఆపి తనిఖీ చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా రవాణా వ్యవస్థ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తనిఖీ కేంద్రాల వద్ద ఆపి తనిఖీ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఆ ప్రక్రియ ఎక్కడ కొనసాగడం లేదు. ఫలితంగా ఏ వాహనంలో ఏ సరుకు వస్తుంది, ఏ నిబంధన ప్రకారం వస్తుంది, ప్రభుత్వ అనుమతి ఉందా లేదా, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా పన్నులు చెల్లిస్తున్నాయా లేదనే ప్రాథమిక అంశాలను కూడా పరిగణ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. వ్యాపారులు ఏం చేస్తే అదే ఆటగా చెల్లుబాటు అవుతుంది. వీరికి కొంతమంది ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారుల తోడ్పాటు కూడా కొనసాగుతుంది. కానీ అడిగేవారే లేదు. ఒకప్పుడు తనిఖీ కేంద్రాల వద్ద ఏఎంవీలు, ఎంవీఐలు 24 గంటల పాటు విధి నిర్వహణ కొనసాగించే వ్యవస్థ ఉండి ఎక్కడ కూడా లోపం జరగకుండా చూడాలని పారదర్శకమైన ప్రభుత్వ ఆదేశాలతో కొనసాగేది. కానీ వీటిని ఎత్తివేసిన తర్వాత ఏఎంవీలు, ఎంవీఐలు కాకుండా అసలు ఆర్టీఏకి సంబంధించిన వ్యవస్థ ఎక్కడ ఉంది, ఏం చేస్తున్నారని అడిగేవారు కూడా లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఇప్పుడు జాతీయ రహదారుల మీదకి వెళ్ళే వాహనాలను ఈ చెక్ పోస్టులు ఎత్తివేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ వాహనాలను తనిఖీ చేయాలని ఒక ప్రాథమిక నిబంధనలు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే జాతీయ రహదారిపై వెళ్ళే వాహనాలు ఆపడమే ప్రమాదానికి సంకేతం. అలాంటిది ఆ నిబంధనలకు విరుద్ధంగా సరుకులను తీసుకెళ్లే వాహనాలకు డ్రైవర్లు అయితేనేమి, భారీ వాహనాలు అయితే ఒక ఏఎంవీఐకి లేదా ఒక ఎంవీఐ చేయెత్తితే ఆపుతాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అంటే ఇదంతా కూడా జీరో వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి జరుగుతున్న అనే అపవాదు కూడా ప్రభుత్వమే మూటగట్టుకోవాల్సి వస్తుంది. చెక్ పోస్టులో జరుగుతున్న అవినీతిని ప్రోత్సహించకుండా పారదర్శకమైన విధానానికి ఒక తెర లేపితే మాత్రం
ప్రభుత్వ ఆదాయానికి భారీగా డబ్బు వచ్చి చేరే అవకాశం కూడా అనిపించింది. అట్లాగే ఉద్యోగులకు విధి నిర్వహణలో కూడా పారదర్శకతను పెంపొందించడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడైతే ఆర్టీఏకు సంబంధించిన అధికార వ్యవస్థ ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడ ఉన్నారు, ఎవరి విధుల్ని ఏ ఏ ప్రాంతాల్లో పనిచేస్తున్నారనేది తెలుసుకునే అధికార యంత్రం కూడా కొరబడిపోతుంది. ఏ విధంగా చూసినా అంటే ప్రభుత్వ ఆదాయానికి ప్రభుత్వమే కోల్పోతుందా అనే ఒక అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బోరజ్ మండలం ఇది అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం. బారులు తీరి ఉండే వాహనాలంతా ఇప్పుడు ఎక్కడ బ్రేకు లేకుండా స్పీడ్గా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ప్రభుత్వం దీని మీద పురలాలించుకోవాలనే సామాన్య ప్రజల నుంచే కాదు అధికార వర్గాల నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అంతర్రాష్ట్ర చెక్పోస్టుల దగ్గర జరుగుతున్న తాజా పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. ఓటు హైదరాబాద్ స్టూడియో.